నన్ను నేను తీసుకుంటాను ఫస్ట్. ఆఫీస్లో జాబ్ చేయమంటే చిట్టీలు ఆడుతున్నాం కదా, అందుకోసమే. ఇది నాకు తెలిసి చూద్దాం మనకేమొచ్చిందో. రాము నువ్వేనా? చెప్పు మరి సీతమ్మ ఎక్కడుందా చూద్దాం. ఏమొచ్చిందప్ప? ఎవరైనా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి గైస్. ఓవర్ ఎక్స్చేంజ్ చేస్తుంది కదా ఆమెనే. నేను అమ్మా ఆ పేపర్ ఇద్దా తెలియదు. ఫిక్స్ చేయాలి డైరెక్ట్ కాదు. వస్తుంది ఆ చిట్టి. ఇప్పుడు నేనేనా ఏం చిట్టి తీసుకోవాలి? చిట్టీలని చూస్తే అర్థమైపోతుంది అక్క ఏం చిట్టి తీసుకుంటున్నామని. మళ్ళా నేనే సరే ఎవరో ఖచ్చితంగా చెప్పాలి. ఓకే నువ్వే 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 నేను వీడియో తీసుకుంటుంటా. ఫిక్స్ అబ్బా అట్లా ఎట్లా గెస్ చేసినావు? చెప్పేసా ఇప్పుడు ఎవరు వేసుకు సంజేస్తాను. వీడియో ఎప్పుడైతే ఆన్ చేస్తున్నానో అప్పుడు నాకు పక్క రాముడు వస్తుంది. వెరీ గుడ్. కరెంట్ లేదు కదా, ఇప్పుడు ఏమొస్తుంది వీడియో? కర్రగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మాడుకునేటప్పుడు కరెంట్ పోయింది గైస్. మా ఆట నచ్చలేదు దేవుని కూడా. సీత నీ అక్క ఎప్పుడు అవైలబుల్ నాకు కాదు వస్తాను ఎందుకు సార్. సీత నిక్కి ఎందుకు నేను నిజం చెప్పిన కాబట్టి కరెక్ట్ వచ్చింది. రైట్. వేసే 1000 మార్క్స్. ఏముంది అక్క అట్లనే చూస్తుంది. సున్నలు సో మనం విన్నా. కానీ ఇది ఎవరికో ఒక చేతిలో పెట్టినాం అనుకో అవేమో లెక్కలు అనుకుంటాం. మనలాగా ఆడుకునేటప్పుడు ఈజీ అర్థమవుతుంది. 36,600. పైసలు అయితే పైసలు ఇవ్వండి గైస్, పైసలు ఇవ్వండి. ముందు మెన్షన్ చేయలే మీరు, మెన్షన్ చేయలేదు. అయితే నాకు వినబడలేదు. లేదు బుక్ కరెన్స్ లేదు.
బస్ స్టాండ్. నా బస్ టైం ఇంకా అయింది కదా. జెప్టో ఓపెన్ చేస్తున్నా. ఫోటో పైసలు కొట్టు 100 రూపాయలు. లేదు 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 లేదు. జెప్టో పిలుస్తుంది సంధ్యక్క అలా గిరాక్ అవుతుంది కదా. మనమైతే విన్ అయినాం. ఇంకేం హ్యాపీ హ్యాపీ. సంధ్య సమయంలో